వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేటి డివిజనల్ ఆఫీస్ పర్సనల్ డిపార్ట్మెంట్ అంటూ నాగపూర్ నుంచి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించింది అనమాట. ఇక మనకి ప్రధానంగా ఇదైతే తక్కువగా టైం ఉంది, అయిపోయి వచ్చింది డేట్ అనమాట. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోండి అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేవాటికి మనకి June 3 వరకు ఉందన్నమాట 2022. సో వచ్చేవాటికి మనం వేకెన్సీస్ ఇవన్నీ చూసినట్లయితే 1 by 1 అయితే మనం చూద్దాం. ఫిట్టర్కి సంబంధించి మొత్తం టోటల్ వచ్చేవాటికి 183 ఉన్నాయన్నమాట. కార్పెంటర్ కానివ్వండి, వెల్డరు, కోపా, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రఫర్, అదేవిధంగా ప్లంబరు, పెయింటరు, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్, డీజిల్ మెకానిక్, ట్రిమ్మరు, డ్రైవర్ కమ్ మెకానిక్, లైట్ మోటార్ వెహికల్ అనమాట ఇది, మెషినిస్టు, డిజిటల్ ఫోటోగ్రాఫర్, టర్నర్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్. సో ఇవన్నమాట మనకి సంబంధించి టైప్స్. ఇక్కడ వచ్చేవాటికి ఇంకా మనకి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్ అయింది అనమాట, కేబుల్ జాయింటర్, మాసన్. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేవాటికి ఇవి చూసుకున్నట్లయితే మనకి టోటల్ 980 వరకు ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ కోడ్కి సంబంధించి ఒకటి ఫిట్టరు, వెల్డరు, కార్పెంటరు, పెయింటరు, టర్నరు, సెక్రటేరియట్ ప్రాక్టీస్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ ఇవి వచ్చేవాటికి 64 ఉన్నాయన్నమాట. ఇది మనకి ఇక మన ప్రధానంగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చూద్దాం. ఇక్కడైతే మొత్తం హిందీలో మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే హిందీ ఆర్ ఇంగ్లీషు ఏదైనా రెండు ఉంటాయి అనమాట, చూస్ ది లాంగ్వేజ్లు. అదేవిధంగా రైల్వేలు అయితే మనకి కంపల్సరీగా ఈ యొక్క స్టేట్ లాంగ్వేజ్ కూడా ప్రతిదీ లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ మొత్తం కొంచెం హిందీలో అయితే డేటా అటు ఇటుగా తేడాగా ఉండొచ్చు, ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఫైనల్ అనమాట, ఇంగ్లీషే మనం అంతిమంగా భావించాలి. అక్కడ మెన్షన్ చేస్తారు కూడా ఆ పాయింట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అయితే. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కమ్యూనిటీ ఇవి అప్రెంటిస్ అనమాట. కంప్లీట్గా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బోర్న్ బిట్వీన్ 1998 to 2007 మధ్యలో జన్మించారు. ఓబీసీ వాళ్ళు అయితే ఇంకో 3 years ముందు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇంకో 2 years ముందు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే 1988 నుంచి వీరికి ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ ఈ సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటూ కూడా రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం కంపల్సరీగా ఓబీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమినల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సపరేట్ క్యాస్ట్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రీసెంట్ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th class, అదేవిధంగా ఈక్వలెంట్ అండర్ 10+2 అనమాట. మ్యాక్సిమం 50% మార్క్స్ అనేది ఎవరైతే వస్తారో వొకేషనల్ కోర్సుకి సంబంధించిన వాళ్ళు కానీ ట్రైనింగ్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 50% మార్క్స్ ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మనకి మెరిట్ ప్రాతిపదికన వీటిని సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటుందంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యావరేజ్ విల్ బి క్యాలిక్యులేటర్ ట్రీటింగ్ ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అంటూ కూడా ఇలా మెన్షన్ చేయడం జరిగింది మనకి. ఇక ఇవి వచ్చేవాటికి నాగపూర్ డివిజన్ ఒకటి, మోతీబాగ్ వర్క్షాప్ నాగపూర్ అనమాట. ఇది కూడా ట్రైనింగ్ స్టైఫండ్ అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిసైడ్ చేసిన ప్రకారం ఈ యొక్క స్టైఫండ్ వస్తుందంటూ కూడా దీనికి సంబంధించి షెడ్యూల్కి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్ సర్వీస్ మనకి ఎవరైనా స్పెషల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించి, అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఆఫీసర్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివ్వండి, స్టాండర్డ్స్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్ ది డ్రైవింగ్ పర్సన్స్ అంటే ఇవి డ్రైవింగ్కి సంబంధించింది అనమాట. సో లాస్ట్ డేట్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనమాట మనకి June 3 వరకు ఉందన్నమాట. అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్, సో ఇది వచ్చేవరకు 1 year ట్రైనింగ్ అనమాట. ఇది మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అదేవిధంగా స్టైఫండ్ కూడా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ అనేది ఇష్యూ చేయబడుతుంది అనమాట. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, బులెటిన్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. SCCR అనమాట మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూడవచ్చు అనమాట. ఇక మనకి ఏదైతే కాపీ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ నెసరీ యాక్షన్ 2 అంటూ కూడా ఇలా మనకి క్లియర్గా మెన్షన్ చేసేవడం జరిగింది అనమాట.
సో ఇది ఈరోజు ప్రధానంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అప్రెంటిస్ జాబ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.